ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి అలంకరించిన తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ ఈ రోజు ఎలాగైనా నా మనసులో మాటని తనకి చెప్పేసేయాలి. ప్రేమించిన వాడి చేతిలో మోసపోకుండా నన్ను కాపాడి పెద్ద మనసుతో అర్హత లేకున్నా కూడా అతని స్థాయికి తగిన దాన్ని కాకపోయినా కూడా పెళ్లి చేసుకుని భార్య స్థానాన్ని కల్పించాడు. నా అభిప్రాయాలకు విలువనిచ్చి ఇప్పటి వరకు స్నేహితుడిలాగే ఉన్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా నా మనసులోని మాట చెప్పి భార్యగా సర్వ హక్కులు పొంది నా జీవితాన్ని పండించుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో సీతాకాంత్ లోపలికి రావడంతో రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉండడం గమనించి సీతాకాంత్ అడుగుతాడు, ఏంటి ఇదంతా ఏర్పాట్లేంది అని అడిగేటప్పటికీ, అవునండి, ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా నా మనసులోని మాట చెప్పాలని ఈ ఏర్పాట్లన్నీ చేశాను. ఇక భార్యగా నేను మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటాను అని చెప్పేటప్పటికి ఇక అతనైతే స్టన్ అయిపోతాడు. నిజంగా నా రామలక్ష్మి అని అడిగే లోపల, అవునండి, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి అతనికి పాల గ్లాస్ అందిస్తుంది. ఈ రోజు నుంచి మనిద్దరము నిజమైన భార్యాభర్తల్లా జీవితాన్ని సాగిద్దామని చెప్పి పాలని ఇద్దరు తాగుతారు. రామలక్ష్మి పక్కన చూసేటప్పటికి ఎవ్వరు ఉండరు. తనొక్కటే మంచం మీద కూర్చొని ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది అదంతా తన ఊహ అని. ఈ ఊహ నిజం చేసుకోవాలి అని అనుకుంటూ ఈయనెక్కడికి వెళ్లారు, చాలాసేపు అయింది అని ఫోన్ చేస్తుంది. కానీ సీతాకాంత్ ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత బయటకు వచ్చి అంతా చూసి పిలుస్తుంది, కానీ ఎవ్వరూ లేకపోయేటప్పటికి బయట వెళ్ళాడేమో అని అనుకుంటుంది. సీతాకాంత్ కారులో వెళ్తూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నందిని సీతాకాంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సీతాకాంత్ రాగానే అతన్ని వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తుంది. వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇవ్వమని అడుగుతుంది. కూతురు రికమెండ్ చేయడంతో అతనికి వాళ్ళ నాన్న అయితే ఉద్యోగం ఇస్తాడు. సీతాకాంత్ నందినికి థ్యాంక్స్ చెప్తూ, నేను ఫ్యూచర్లో పైకి ఎదగాలన్నా, కంపెనీని స్థాపించాలన్నా ఇంత పెద్ద కంపెనీలో పనిచేసిన అనుభవం నాకు కావాలి. నాకు చాలా సంతోషంగా ఉంది మీ కంపెనీలో పనిచేయడం అని చెప్పేటప్పటికి ఇక తను కూడా సంతోషపడుతుంది. తర్వాత సీతాకాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నందిని అనుకుంటుంది, నువ్వు నాకు సీనియర్వి అయినా కూడా నేను నిన్ను లవ్ చేశాను. ఆ విషయాన్ని అప్పుడు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తాను. నువ్విప్పుడు ఇక్కడే పనిచేస్తున్నావు కాబట్టి రోజు నిన్ను చూడొచ్చు, బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత అతను కంపెనీలో పనిచేస్తూ ఉంటే చీటికి మాటికి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి షాపింగ్కి వెళ్దాంరా, సినిమాకి వెళ్దాంరా అని పిలుస్తూ ఉంటుంది. అతనైతే పని అయిన తర్వాతే వస్తానని పని మీద శ్రద్ధ పెట్టడంతో తనకి ఇంకా బాగా నచ్చేస్తాడు. నందిని రూమ్ లో సీతాకాంత్ ఫోటో చూసి వాళ్ళ నాన్న నందినిని తిడతా ఉంటాడు. ఇందుకేనా నువ్వు అతనికి ఉద్యోగం ఇవ్వమనింది, అసలు అతని ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని తిట్టేటప్పటికి, నేను సీతాకాంత్ని ప్రేమిస్తున్నాను నాన్న, అతని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేటప్పటికి ఇక వాళ్ళ నాన్న ఫోటోను పగలగొట్టి తననైతే తిడతాడు. మీరు నా ప్రేమని అంగీకరించి సీతాకాంత్తో పెళ్లి జరిపించకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు నాన్న, సీత లేకపోతే నేను బ్రతకలేను అని ఏడ్చేటప్పటికి ఇక ఒక్కగాను ఒక కూతుర్ని బాధ పెట్టడం ఇష్టం లేక నందిని వాళ్ళ నాన్న తనకి అతన్నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అదే విషయాన్ని వెళ్లి సీతతో చెప్తుంది. కానీ సీతాకాంత్ మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. నా జీవితంలో పెళ్లి అనే మాటకు స్థానం లేదు, పెళ్లి లేకుండా నా జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయాన్ని మార్చుకోలేను నందిని అని చెప్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ లెటర్ని నందిని చేతికిస్తూ, నా ప్రమేయం లేకుండా నీలో ఆశలు కల్పించి ఉంటే నన్ను క్షమించు నందిని అని చెప్పి వెళ్లిపోబోతూ ఉంటే నందిని కూడా చెప్తుంది, ఇదే నీ చివరి మాట అయితే విను, నేను కూడా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను, ఏ రోజుకైనా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని శబ్దం చేస్తుంది. ఈ విషయాలన్నీ సీతాకాంత్ జ్ఞాపకం చేసుకుంటూ కారుని నందిని ఇంటి ముందు ఆపుతాడు. సీతాని చూడగానే నందిని ఆనందంతో తబ్బి ఉబ్బైపోతుంది. ఇక తన ఫ్రెండ్ తో చెప్తూ, చూసావా, ఇన్ని సంవత్సరాల తర్వాత సీత మొదటిసారి నా కోసం నా ఇంటికి వచ్చాడు, వెళ్లి తాగడానికి తినడానికి ఏమన్నా తీసుకురాపో అని చెప్తుంది. తర్వాత సీతాకాంత్ని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించి, రా సీత, రా, కూర్చో, నా కోసం వచ్చావా, కూర్చో అని చెప్తూ ఉంటుంది. మరొక పక్క రామలక్ష్మి తన మనసులోని మాటని సీతాకాంత్కు చెప్పి తన జీవితాన్ని భార్యగా పండించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది.